ఎవరైనా స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదించాలని అడిగితే ముందుగా ఒక ప్రశ్న అడగండి. షేర్లు ఎక్కడున్నాయి, ఎలా సంపాదించావు, ముందుగా ఆ పత్రాలన్నీ చూపించమనండి. ఒక వ్యక్తి నేను ఈ షేర్లో 50,000 పెట్టా, ఇప్పుడు 5 లక్షలు అయ్యాయి అన్నాడంటే మీరు కూడా వెంటనే డబ్బులు పెట్టేస్తారా? అలా చేస్తే మీ జీవితంలోనే అతిపెద్ద ఆర్థిక తప్పు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఈ షేర్ కొనండి, ఈ స్టాక్ మల్టీ బ్యాగ్, నేను కోటీశ్వరుని అయ్యాను, మీరు కూడా పెట్టండి అంటూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా లాభపడ్డారని చెప్పడం ఒకటి, మీరు కూడా లాభపడతారని గ్యారంటీ ఇవ్వడం మరోటి. ఒక షేర్ కొనే ముందు కనీసం ఈ 5 విషయాలు తప్పకుండా చూడాలి. ఆ కంపెనీ అసలు ఏం చేస్తుంది? గత కొన్ని సంవత్సరాలుగా లాభాల్లో ఉందా? కంపెనీపై అప్పులు ఎత్తున్నాయి? ప్రమోటర్లు తమ షేర్లు అమ్ముతున్నారా? ఆ షేర్ గురించి చెబుతున్న వ్యక్తికి నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే షేర్ మార్కెట్లో ఫోమో, FOMO అంటే ఇతను సంపాదించాడు, నేను మిస్ అవుతున్నాను అనే ఆలోచనే ఎక్కువ మందిని నష్టాల్లోకి నెడుతోంది. ఇదే విషయాన్ని పెద్ద దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా తాజాగా ఓ అవేర్నెస్ వీడియో ద్వారా చెప్పారు. ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా సరే, మీ డబ్బు పెట్టే ముందు మీ సొంత రీసెర్చ్ చేయండి. ఎందుకంటే లాభం వస్తే అది మీదే, నష్టం వస్తే కూడా అది మీదే. మీరెప్పుడైనా ఎవరో చెప్పారని షేర్ కొనుగోలు చేసి నష్టపోయారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి.